కార్తీక మాసం చాలా పవిత్రమైనదిగా ఆధ్యాత్మికంగా భావిస్తారు. ఈ మాసంలో పూజలు చేయడం వెనుక అనేక కారణాలు, నమ్మకాలు ఉన్నాయి. తెలుగు సంప్రదాయంలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో పూజలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి మరియు దాని ప్రాముఖ్యత ఏంటి, అలాగే సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ది లైటింగ్ ల్యాంప్ అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. సృష్టికర్త బ్రహ్మ, శివ, విష్ణు అని మనము బలంగా నమ్ముతాము. ముఖ్యంగా కార్తీక మాసంలో శివుడికి దీపాలని వెలిగించడం, అలాగే దర్శించుకోవడం, అలాగే విష్ణు స్వామి ఏకాదశి కూడా వస్తుంది. ఆ ఏకాదశి రోజున మనము విష్ణు స్వామిని కూడా దర్శించుకుంటే చాలా మంచిదని మనం నమ్ముతాము. ఇలా 365 ఒత్తులు దీపాలని కూడా మనము వెలిగించుకుంటాము. అండ్ కోటి దీపారాధన అని కూడా చేస్తాము. ఎందుకంటే ఈ దీపం వల్ల బయట వాతావరణం కూడా ఎచ్చగా అవుతుంది. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో చలికాలం ప్రారంభం అవుతుంది. క్రిమి కీటకాలు చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అందుకని మన పూర్వీకులు ఏం చేశారంటే ఈ నువ్వుల నూనె అలాగే ఈ నెయ్యితో ఇలా దీపాలని వెలిగించడం వల్ల దానికి ఆ నూనెకి ఆ నెయ్యికి క్రిమి కీటకాలు చంపే శక్తిని ఉంటుందన్నమాట. అందుకని ఇలా దీపాలు వెలిగిస్తే మనకి ఆధ్యాత్మికంగా కాకుండా సైంటిఫిక్ గా ఈ రీజన్ అన్నమాట. దీపాలను క్రిమి కీటకాలు స్ప్రెడ్ కాకుండా చేసుకోవచ్చని ఇలా దీపాలు వెలిగించాలి అని చెప్పారన్నమాట. వెదర్ టెంపరేచర్ బ్యాలెన్సింగ్ గా ఉంటుందన్నమాట. అలాగే శుభ్రతతో దీపాలను వెలిగించి దేవుడిని పూజిస్తే మనకి రోగాల నుంచి మనము కొంచెం ఉపశమనం కలగవచ్చు అని మన పూర్వీకులు మనకు ఈ ప్రాక్టీస్ని చేపించారు. అందుకనే నాన్ వెజ్ని కూడా నిషేధించారు ఈ మాసంలో. ఓం శివోహం, ఓం శివోహం, రుద్రనామం భజేహం భజేహం. ఓం శివోహం, ఓం శివోహం, రుద్రనామం భజేహం భజేహం. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోరసంహారః, సకలలోకాయ సర్వభూతాయ సత్యసాక్షాత్కరా, శంభో శంభో శంకరా. ఓం శివోహం, ఓం శివోహం, రుద్రనామం భజేహం భజేహం. విష్ణుమూర్తికి సంకేతంగా ఇలా తులసి పూజని కూడా పూజించుకుంటాము. ఈ కార్తీక మాసంలో అయ్యప్ప స్వామిని కూడా అలాగే పూజించుకుంటారు. దీక్షను తీసుకొని మకర జ్యోతిని చూసే వరకు దీక్షని పాటిస్తారు. అరుణాచలంలో కూడా అఖండ జ్యోతిని ఇలా వెలిగిస్తారు. భూమి వాతావరణాన్ని బ్యాలెన్సింగ్ గా పెట్టడానికి, అలాగే ఈ చలికాలంలో మన మైండ్ కాన్సన్ట్రేట్ గా ఉంటుంది. అందుకని ఈ మాసంలో మనం పూజలు చేసుకుంటే, దీక్షను తీసుకొని పాటించగలిగితే మన కోరికల్ని మనం దృఢంగా నమ్మి దానికోసం మనం ప్రయత్నించగలిగితే ఖచ్చితంగా మనకు సక్సెస్ దొరుకుతుంది అని నమ్ముతారు.